ఈ ప్రాంతానికి పిలిచిన దైవజనులు ప్రసాద్ గారికి, అలాగే దైవజనులు జాషువా గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాతో పాటుగా ఇక్కడ మనకి 2వ క్లాస్ని అందించడానికి వచ్చిన దైవజనులు లివింగ్స్టన్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ముందుగా నా గురించి కొన్ని మాటలు మీతో చెప్పిన దైవజనులు మోయస్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. నా పేరు ఇమాన్యుయల్. నేను మీరు ఇప్పుడు విన్నట్లుగానే ఏషియన్ క్రిస్టియన్ అకాడమీ అని బెంగళూరులో ఒక మంచి కాలేజీలో దేవుని యొక్క వాక్యాన్ని ఎట్లా బోధించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పే ఒక మంచి థియాలజీ కోర్సుని నేను చేస్తున్నాను. కొన్ని విషయాలు ఈరోజు ప్రభు సన్నిధిలో మనందరం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని సంగమా లేదా దైవ సేవకులారా, మీరందరూ కూడా దేవుని యొక్క పరిచర్యని ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు కదా. మీరు ఎంతోమంది పాటలు పాడుతున్నారు, ఎంతోమంది దేవుని వాక్యాన్ని చెప్తున్నారు. ఒక దైవ సేవకునికి అన్నిటికంటే ప్రాముఖ్యంగా కావాల్సిన ఒక చక్కని వరం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, సంఘానికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? సంఘము కూర్చొని దేవుని వాక్యాన్ని వింటారు. సంఘంలో ఉన్న దైవ సేవకుడు నుంచొని దేవుని వాక్యాన్ని సంఘానికి బోధిస్తాడు. అయితే అయ్యా, మనకున్న బైబిలే కదా సంఘానికి కూడా ఉన్నది, వారికి మనకి వ్యత్యాసం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడే ఒక చక్కని వ్యత్యాసాన్ని దేవుడు మనకి చెప్తున్నాడు. దేవుడు బైబిల్లో దైవజనులకు ఇచ్చిన ఒక కృపావరం ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే, దైవజనులకు ఇవ్వబడిన కృపావరం ఏంటంటే ప్రవచించే కృపావరము అని మాట్లాడతారు. అయ్యా, ప్రవచించే కృపావరం ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే, మనకి బైబిల్ని ఏ భాషలో రాశారో తెలుసా? కొత్త నిబంధన బైబిల్ని వాళ్ళు గ్రీకు భాషలో రాశారు. నాతో పాటు చెప్పండి, ఏ భాష అది? గ్రీకు భాష. ఈ గ్రీకు భాషని అనువదించారు, ఎన్నో లాంగ్వేజెస్లోకి అనువదించారు. అయితే ఈ గ్రీకు భాషని ఈ తెలుగులోకి అనువదించిన వాళ్ళు ప్రవచించుట అని ఒక చక్కని పదాన్ని ఉపయోగించారు. ప్రవచనం అంటే ఏంటి అని మనం చూస్తే, మనలో చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే, ప్రవచనము అనగా జరగబోయే సంగతులను చెప్పడం మాత్రమే ప్రవచనము అని అనుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ ఈ పదం ఎట్లా వాడబడింది అని మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రవచనము అనగా దేవుని మాటలను ప్రజలకు చెప్పేవాడిని ప్రవక్త అని పిలుస్తారు. పాత నిబంధనలో దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్ని నబీం అని పిలుస్తారు. అది యొక్క ప్రాచీన హీబ్రూ భాషలో నబీం అనగా ప్రవక్త. అతను ఏం చేస్తాడు అంటే, దేవుడు తనకు చెప్పిన మాటల్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పేవాడే ప్రవక్త. అయ్యా, ఈ కొత్త నిబంధన గ్రంథంలో, ఈ కొత్త నిబంధన కాలంలో దైవజనులైన మీరు లేదా దైవజనులైన మనందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు మనతో మాట్లాడిన మాటలని మనము ప్రజలకి అర్థమయ్యే విధంగా దాన్ని జాగ్రత్తగా మనం చెప్పాలి. దాని కొరకే దేవుడు మనల్ని ఈ స్థలంలో ఉంచాడు. కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని బోధించే సమయంలో మనం అనుకోకుండా, తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం కదా. నేను కూడా థియాలజీ కాలేజీకి వెళ్ళకముందు ఎన్నో చోట్ల వాక్యాన్ని చెప్పాను, ఎన్నో యవనస్తుల కూడికల్లో వాడబడ్డాను. అయితే నేను దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత, నాకంటే ముందున్న ఆత్మీయులైన దైవ సేవకులు, మనకంటే ప్రభువులో ఎంతో అనుభవం కలిగిన దైవ సేవకులు ఎంతోమంది కూర్చొని మేము చదివే ఈ థియాలజీ బుక్స్ని లేదా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వాటిని వాళ్ళు ఇవన్నీ రాశారు. కనుక దయచేసి మీలో ఎవరు కూడా మనము ఏదో కొత్త వాటిని వింటున్నాము అన్నట్లుగా కాకుండా, ప్రభువు మనతో కొన్ని చక్కని పద్ధతులను మాట్లాడడానికి బోధిస్తున్నాడు ఈరోజు అన్నట్లుగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. మనం జాగ్రత్తగా గమనిస్తే, నేను ఒకసారి ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ఆ వీడియో ఏంటయ్యా అని జాగ్రత్తగా గమనిస్తే, ఈ యొక్క రాజస్థాన్ ప్రాంతంలో, అక్కడ నార్త్ ఇండియాలో మనకున్నంత కల్చర్గా జనాలు ఉండరు. వాళ్ళు చాలామంది చదువుకొని వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి ఇప్పుడు మనకు పంటి నొప్పి వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి నందిగామో ఎక్కడో చోటుకి వెళ్ళి పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పన్ను బిగించుకుంటాం కదా. కానీ ఈ రాజస్థాన్ అనే ఒక ప్రాంతంలో అతనికి పంటి నొప్పి వస్తే ఏం చేస్తాడు అని ఒక డాక్యుమెంటరీ తీశారు. దానిలో పంటి డాక్టర్లు అని పిలువబడే వాళ్ళు డాక్టర్లు కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే, పంటి సమస్యలు ఉన్న వారికి సహాయం చేస్తారు. వీళ్ళు ఎక్కడ చేస్తారో తెలుసా? రోడ్డు మీద పక్కన చెప్పులు కుట్టుకునే ఎట్లయితే కూర్చుంటారో వీళ్ళు అక్కడ కూర్చున్నారు. ఒక అమెరికన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పంటి నొప్పి వచ్చింది, ఏం చేయాలి అంటే, ఆయన ఒక చిన్న బుట్టలో నుంచి ఏం తీశాడు తెలుసా? ఒక రాయి తీశాడు, ఒక సుత్తి తీశాడు, ఒక కర్రబిల్ల లాంటిది ఒకటి తీశాడు, ఏదో రకమైన పిండిని కూడా తీశాడు. ఇతనికి పై ప్రాణాలు పైన ఎగిరిపోయినాయి. నేను అమెరికాలో మంచి మంచి శానిటైజర్ చేసిన వాటిని తీసుకొని అక్కడ డాక్టర్ల దగ్గర ఉండేవాడిని,
ఏంటిది అని చూస్తే అతను ఆ ట్రీట్మెంట్ అంతా చేసిన తర్వాత అతను అన్నాడు, ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే చూడడానికి రోడ్డు మీద కూర్చున్నాం, మట్టి పడుతుంది, చండాలంగా ఉంది, కానీ ఇది కూడా చూడడానికి బాగానే ఉంది అని చెప్పాడు. అయితే దీన్ని మనం మా ప్రొఫెసర్ దీన్ని మాతో పాటు ఇట్లా పంచుకున్నాడు. ఏమన్నా తెలుసా, ఒక దైవ సేవకుడంట అతను రోడ్డు మీద నుంచొని దేవుని వాక్యం చెప్పినా దేవుడు దాన్ని అద్భుతంగా వాడుకుంటాడంట. అదే దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని ఇంకా మంచిగా ఎట్లా చెప్పాలి అని ఒక మంచి డాక్టర్గా లేదా ఒక చక్కని సెటప్లో నేర్చుకొని ఒక ప్రదేశమైన ఇలాంటి చర్చిలో బోధించడం కూడా వేరంట. ఇక్కడ రెండిట్లో తక్కువ కాదు, కానీ దేవుడు మనం కొత్త నిబంధనలో చూస్తే పౌలుని అత్యంత అద్భుతంగా వాడుకున్నాడు. పౌలును మనం చూస్తే పౌలు ఎంతో చదువుకున్నవాడు, గమనియేలు పాదాల దగ్గర అద్భుతమైన థియాలజీ నేర్చుకున్నవాడు పౌలు. మన బైబిల్లో సగానికి పైగా కొత్త నిబంధనలో పౌలు రాసిన పత్రికలే మనకి కనపడతాయి. అయితే అత్యంత జ్ఞానం కలిగిన పౌలును వాడుకున్న దేవుడే పేతురును కూడా వాడుకున్నాడు. పేతురు చదువురాని పామరుడు. పేతురు చేసే పని ఏంటి చెప్పండి? ఆయన చేపలు పట్టుకునేవాడు. అలాంటి చేపలు పట్టుకునే పేతురును కూడా దేవుడు వాడుకున్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, దైవ సేవకులారా, ఈ రోజున చదువుకున్నవారు చదువు రానివారు అని వ్యత్యాసం లేదు, కానీ ప్రభువు మనందరము కూడా ఇటువంటి కొత్త పద్ధతులు నేర్చుకోవాలి అని దేవుడు మన పట్ల కోరికని కలిగి ఉన్నాడు. కొద్ది నిమిషాలు మనము ఈ రోజున కొన్ని కొత్త పద్ధతులను లేదా బైబిల్ని మనం ఎట్లాగున్నా తర్పీదు చేసి బైబిల్ని ఎట్లా బోధిస్తే మన సంఘాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని కొన్ని చిన్న చిన్న సూత్రాలను, ఇన్స్ట్రక్షన్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను మొదటగా మీతో చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, నేను గత రాత్రి బెంగళూరు నుంచి ప్రయాణం ఇక్కడికి వచ్చాను. నాకు నిన్న 2 ఎగ్జామ్స్ జరిగినాయి. ఒకటి హీబ్రూ మీద రాశాను, తర్వాత ఇంకొక ఎగ్జామ్ గ్రీక్ మీద రాసి, అంటే పాత నిబంధన కొత్త నిబంధన ఆ భాషల మీద ఎగ్జామ్ రాసి రాత్రిపూట నేను బస్సు ఎక్కాను. దాదాపుగా 5:30కి నేను బెంగళూరులో బస్సు ఎక్కితే నేను ఇక్కడ విజయవాడ వచ్చేసరికి పొద్దున 7:30 అయింది. మరలా వెంటనే అక్కడి నుంచి ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ పరిగెత్తకుండా ఇక్కడికి వచ్చాం. దాదాపుగా 15-16 గంటల సమయం పట్టింది నాకు. బస్సులో నేను పడుకోవడానికి నాకు సరిపోదు. మీరు గమనించే ఉంటారు, ఈ పోడియం ఎలా అయితే చిన్నదైందో బస్సులో నాకు పడుకోవడానికి కూడా, కాళ్ళకు కూడా నాకు ప్రదేశం సరిపోదు. కాబట్టి కూర్చొని ఏదో చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, కాసేపు చదువుకుంటా వచ్చాను. అయితే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మీ అందరితో వాక్యాన్ని చెప్పకుండా ఇక్కడికి వచ్చి నిద్రపోయాను అనుకోండి. నిద్రపోయి నేను మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాను. రేపు సాయంత్రం ప్రార్థన చూసుకొని మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళిపోవాలి, నాకు క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది, ఇంత ప్రయాసపడింది, దైవజనులను ఇక్కడ పిలిచింది ఎందుకు? మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి కదా. ఒకవేళ నేను ఇక్కడికి వచ్చిన వెంటనే నిద్ర వస్తుందండి నాకు ప్రసాద్ గారు, నేను కొంచెం పడుకుంటాను అని చెప్పి ప్రసాద్ గారికి, జాషువా గారికి చెప్పి చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకున్నాను అనుకోండి, నన్ను ఏమంటారు మీరంతా? పనికి రానివాడు అని పిలుస్తారు కదా. దేవుడు కూడా మనల్ని ఒక పని కొరకు పిలిచాడు. ఆ పని ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని మనము కష్టపడి మనం ఇతరులకు బోధించాలి అని దేవుడు పిలిచాడు. మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాల్లోంచి 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మీలో తీసిన వారు ఎవరు ఉన్నట్లయితే గట్టిగా అందరికీ వినపడేలా చదవండి. కొంచెం గట్టిగా చదవండి. చూడండి, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ఇక్కడ చదివిన ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరిని రెట్టింపు సన్మానంగా మనం భావించాలంట? వాక్యాన్ని చదవటం యందు, వాక్యాన్ని చెప్పటం యందు ప్రయాసపడే వారిని సంఘ పెద్దలుగా నియమించుకొని పౌలు తిమోతికి రాస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సేవకులారా, మనము ఈరోజు మొదటిగా నేర్చుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? వాక్యాన్ని మనం ఒకరోజు ఆదివారం దేవుని సన్నిధిలో బోధించే ముందుగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనం సరదాగా మాట్లాడుకుందాం. మీ అందరి యొక్క అభిప్రాయాలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీలో వాక్యాన్ని చదవడానికి లేదా ఆదివారం మీరు ఏ వాక్యాన్ని చెప్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, మీలో ఎవరైనా పర్లేదు, వాలంటరీగా నుంచోనో కూర్చోనో మీరు మీ గత ఆదివారం మీ దేవుని సన్నిధిలో ఏ వాక్యం చెప్పారో చెప్పండి. ఆ యొక్క ఏ యొక్క అంశాన్ని గురించి చెప్పారు అది చెప్పండి నాతో. ఎవరైనా? ప్రసాద్ గారు మీరేం చెప్పారు గత ఆదివారం? ఎక్కడి నుంచి చెప్పారండి అది?
హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుంచి ఆయన చెప్పారు. మీరు దేని నుంచి చెప్పారు సార్? వావ్, మంచి అంశం. క్రీస్తుతో లేపబడిన ఎక్కడి నుంచి చెప్పారు అది? కొలస్సీ పత్రిక, చక్కని అంశం తీసుకున్నారు. మీరు సార్? క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారైతే పై ఉన్న వాటిని వెతకుడు కానీ ఈ లోక సంబంధమైన వాటిని వెతకొద్దు. వెరీ గుడ్. ఇంకా మీరేం చెప్పారండి? మీరు సార్ మీరేం చెప్పారు? సరే పర్లేదు. మనందరం కూడా చాలా వాక్యాల నుంచి చాలా ప్రదేశాల నుంచి వాక్యాన్ని చెప్పాం కదా. ఒక వాక్యాన్ని మీరు ఆదివారం చెప్పిన వాక్యాన్ని బోధించడానికి ఎంతసేపు దాని మీద ప్రయాసపడ్డారు మీరు తెలుసుకోవచ్చా? ఎంతసేపు కష్టపడ్డారు సార్? ఓకే, గంట సేపు కష్టపడ్డారు సార్. ఎంతసేపు గడిపారండి వాక్యంలో? చాలా సంతోషం. మీరు అంకుల్? 2 hours. చక్కని సమయాన్ని మీరందరూ గడిపారు కదా. మంచిది. ఇట్లా మనందరం చక్కని సమయాన్ని గడుపుతున్నాం. అయితే నేను రీసెంట్గా అమెరికాలో ఉన్న ఒక పెద్ద దైవజనుడు, చాలా పెద్ద ఆయన అనమాట. ఆయన మా కాలేజ్కి ఒక పని మీద వచ్చినప్పుడు ఆయనతో పాటుగా లంచ్ చేయడానికి వెళ్ళాను. నేను ఆయన లంచ్కి ఇన్వైట్ చేస్తే మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ప్రీచ్ చేసేటప్పుడు, ఇమాన్యుల్ నువ్వు నేను ఎట్లా వాక్యాన్ని ప్రిపేర్ అవుతాను నీకు తెలుసా అన్నాడు. చెప్పండి సార్, నేను నేర్చుకుంటాను, మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నానంటే ఆయన చెప్పాడు. ఆయనంట వాక్యాన్ని ఎట్లా ప్రిపేర్ అవుతాడు నాకు ల్యాప్టాప్లో చూపించాడు. ఈ వారం ఒక వాక్యం చెప్పాలంటే ఆ వాక్యాన్ని ఆయన ఒక 3-4 వారాలకు ముందే ప్రిపేర్ అవుతారంట. ఒక పుస్తకం తీసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఫిలిప్పీలు రాసిన పత్రిక తీసుకున్నాము అనుకోండి. నేను 3 వారాల తర్వాత ఏ వాక్యం చెప్తానో ఈ రోజు నుంచే ఆ వాక్యానికి నేను ప్రిపేర్ అవుతాను అని చెప్పాడు. సార్ మీరు చాలా పెద్ద పాస్టర్ కదా. ఆయన సంఘం దాదాపు 3,000 మంది ఉంటారు. ఆయన కింద దాదాపు 20 మంది పాస్టర్లు ఉంటారు. ఆయన అందరికంటే పెద్ద పాస్టర్ గారు అనమాట. అయితే ఆయన అన్నాడు, నేను ఒక్కొక్క వాక్యాన్ని చెప్పడానికి కనీసం తక్కువలో తక్కువ 25 నుంచి 30 గంటలు కష్టపడతాను అన్నాడు. నేను మీకు ఈ వాక్యాన్ని చెప్పడానికి ఎన్ని అవర్స్ కూర్చున్నాను తెలుసా? ఒక 7 గంటలు కూర్చున్నాను. నిజం చెప్పాలా, 5, 6 లేదా 7 ఈ మధ్యలో కూర్చున్నాను అంతే. అంతకుమించి ఎక్కువ కూర్చోలే. కానీ ఆయన ప్రతి వారము వాక్యం చెప్పడానికంట 25 నుంచి 30 గంటలు కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడంట. సార్ అంతసేపు ఎలా కూర్చుంటారు సార్ మీరంటే ఆయన అన్నాడు, నాకు దేవుడు ఇచ్చిన పని ఏంటో తెలుసా? నేను దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడ నిలవబెట్టుకున్నాడు. దేవుని వాక్యాన్ని నేను చెప్పకుండా వేరే పనులు ఉన్నాయని చెప్పి వాటికంటే అనవసరమైన పనుల మీద తిరిగాను అనుకో, ఆ దేవుడు నన్ను రేపు పొద్దున లెక్క అడుగుతాడు అని చెప్పాడు. అయ్యా, ఈ దేవుని వాక్యాన్ని అంతసేపు ఎట్లా ధ్యానిస్తాము, ఏం చదవాలి దేవుని వాక్యంలో అంతసేపు అని మనం జాగ్రత్తగా గమనిస్తే ఎన్నోసార్లు మనము లేదా మనందరం చేసే ఒక తప్పేంటో తెలుసా? దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు మన సంఘాల్లో దేవుని వాక్యాన్ని బోధించే ముందుగా మన బ్రెయిన్లో ఏదైతే ఆలోచన ఉందో ఆలోచన తీసుకొని వాక్యం మీద మనము రుద్దుతాము. అంటే ఇప్పుడు అందరికీ అర్థమయ్యే చిన్న భాషలో మాట్లాడుకుందాం. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, అనగా ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ నేను ఒక చక్కని ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరందరూ మా సంఘం అనుకోండి, నేను సంఘంలో దైవ సేవకుడిని అనుకోండి. మీరు సరిగ్గా 10వ భాగాలు తీసుకొచ్చి నాకు ఇవ్వట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఈరోజు ఏం చేయాలి? మలాకి గ్రంథానికి వెళ్తాను, అక్కడ చక్కని వాక్యాన్ని తీసుకుంటాను. ఆ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యం నుంచి ఏమని బోధిస్తాను తెలుసా? మీరు తప్పు చేస్తున్నారు, మీరు దేవునికి మనీని చందాన్ని ఇవ్వట్లేదు అని చెప్పి వాక్యాన్ని చెప్తాను. ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుందా, మనం మాట్లాడుతున్నామా? మనం మాట్లాడుతున్నాం. నేను మాట్లాడుతున్నాను. నాకేం మాట్లాడాలని ఉందో దానికి సంబంధించి ఓ చక్కని వాక్యాన్ని చూసుకొని ఆ వాక్యాన్ని మీ మధ్య రుద్దుతున్నాను అనమాట. అయితే నేను ఒక పెద్ద దైవ సేవకుడు పేరు చెప్పను, కానీ మన ఆంధ్ర తెలంగాణలో పెద్ద దైవ సేవకుడిగా పేరు పొందిన ఒక దైవ సేవకుడు చెప్పడాన్ని ఈ విధంగా చూశాను. ఆయన మీరు కూడా చూడండి, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అందరూ కూడా మీరు బైబిల్స్ ఉన్న వారందరూ ఓపెన్ చేయండి. యెహోవా మందసమును మోయువారు వధింపబడెను. జాగ్రత్తగా వినండి. దావీదు అంట నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది ఏం చేస్తున్నాడంట? యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచుండెను.
ఆ దైవ సేవకుడు ఈ వాక్యాన్ని పట్టుకొని ఇప్పుడు దీని నుంచి ఏ వాక్యం చెప్పాలి చెప్పండి మన సంఘానికి. ఆ దైవ సేవకుడు చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో డ్యాన్స్ చేయడం తప్పే కాదు, నేను అందుకే డిస్కో లైట్లు పెట్టాను నా చర్చిలో, మీరు కూడా ఎగరొచ్చు మీ చర్చిల్లో అని చెప్తున్నాడు. సరే అది కరెక్టా కాదా అనే దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాడో చూసారా, పెద్ద దైవ సేవకునిగా చలామణి అవుతున్న ఇతను అంటున్నాడు, ఆయనకి ఏమనిపించిందో దానికి సంబంధించిన వాక్యాన్ని తీసుకొని ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో, ఆయన చర్చిలో చేసే ఒక ప్రాక్టీస్ని తీసుకొని మీరు కూడా మీ దేవుని సన్నిధిలో డ్యాన్స్ వేయచ్చు, తప్పులేదు అని చెప్తున్నాడు. ఎంత మూర్ఖత్వపు సంబంధమైన ఆలోచన చూసారా. ఈ ధోరణిని దేవుడు అత్యంతగా అసహించుకుంటాడు. నేను రాత్రి వచ్చేటప్పుడు ఇంకో వీడియో చూశాను, ఇంకో దైవ సేవకుడు నుంచొని, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ, దేవుడు నా పెళ్లి డేట్కి ముహూర్తాన్ని ఇచ్చాడు అన్నాడు. మీరు ఎంతమంది చూసారో తెలియదు నాకు ఆ వీడియో. నా ఫ్రెండ్ సెండ్ చేస్తే నేను చూశాను. దేవుడు అంట ఆయన పెళ్ళికి ముహూర్తాన్ని ఇచ్చాడంట. ఏమని ఇచ్చాడు ముహూర్తం అని చూస్తే ఏదో ఒక రిఫరెన్స్ చెప్పాడండి. ఆ రిఫరెన్స్ చెప్పి నిర్గమకాండంలో ఏదో రిఫరెన్స్ చెప్పాడు, వెళ్ళి ఇట్లా చేయము అని ఒక రిఫరెన్స్ ఉందంట. ఆ రిఫరెన్స్ 2వ అధ్యాయము 22వ వచనం ఏదో ఉందంట, 24వ అధ్యాయము 22వ వచనం ఏదో ఉందంట. సో ఇప్పుడు ఆయన ఏమంటాడు, 24వ తారీఖున 2వ నెల అంటే ఫిబ్రవరి 2వ తారీఖున నేను నా భార్య పెళ్లి చేసుకున్నాము, దేవుడు మాకు ముహూర్తాన్ని ఇచ్చాడు అని దేవుని వాక్యం నుంచి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సేవకులారా, ఈరోజు ఉదయకాల సమయంలో మనం మొదటిగా నేర్చుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? మనము దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు మొదటిగా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని తప్పుగా బోధించకూడదు. దేవుని వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా బోధించాలో తెలుసా? దేవుని వాక్యము బండలను పగలగొట్టే సుత్తి వంటిది. అదే దేవుని వాక్యము కొంతమంది జీవితాలను కూడా మనం సరిగ్గా బోధించకపోతే నాశనం చేయగలదు. జాగ్రత్తగా గమనించండి. మా నాన్నగారు ఒక మాట చెప్పేవాళ్ళు. నేను సెమినరీకి వెళ్ళిన తర్వాత చాలామంది దగ్గర ఆ మాటను ఉపయోగించాను. ఆయన ఎక్కడి నుంచి విన్నారో నాకు తెలియదు కానీ, ఒక సాతాను కూడా, మనకి విరోధైన సాతాను కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయలేడు. కానీ సగం సగం తెలుసుకున్న ఒక దైవజనుడు, సరిగ్గా దేవుని వాక్యాన్ని బోధించిన ఒక దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని చెడగొట్టగలడు. ఈ రోజున ఎంతోమంది ఆత్మీయ జీవితాలు పతనం అయిపోవడానికి కారణం ఎవరు తెలుసా? కొంతమంది దైవ సేవకుల నిర్లక్ష్యము, అజ్ఞానము. ప్రియమైన దేవుని సేవకులారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు ఒక రోజున దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఇక్కడ నుంచొని దేవుని వాక్యం చెబుతున్న నేను ఒక రోజున ప్రభు సన్నిధిలో ప్రభు ఎదుట నిలవబడి నేను ప్రభువుకి లెక్కపు చెప్పాలి. నాకు ఇవ్వబడిన తలాంతులు నేను ఎట్లా ఉపయోగించానో ప్రభువుకి లెక్కపు చెప్పాలి కదా. బైబిల్లో ఒక చక్కని ఉదాహరణ ఉంది. దేవుడు చెప్పాడు, ఆయనంట ఒక యజమానుడు తలాంతులనిచ్చి ఆయన దూర ప్రయాణం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ తలాంతుల యొక్క లెక్క అడిగాడంట. మనందరికీ తెలుసు. అయితే వీళ్ళందరిలో కష్టపడి 10 పాళ్ళకి 10 పాళ్ళు సంపాదించిన వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. తనకి ఇవ్వబడిన తలాంతుని సరిగ్గా వాడిన వాడిని దేవుడు శిక్షించాడు. ప్రేమైన దైవ సంగమా, ఈ రోజున ఈ యొక్క కూటం జరగడానికి, ఈ యొక్క మీటింగ్ జరగడానికి వెనకాల ఎంతో ప్రయాసం ఉంది. ఎంతోమంది దైవజనులు ఇక్కడికి వచ్చాం, చాలా దూరం నుంచి వచ్చాం. ఎంతోమంది మీరు కూడా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. అయితే ఈ రోజున ఇక్కడ కూర్చొని కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటే ఒక రోజున ప్రభు మనల్ని లెక్క అడుగుతాడు. ఏదో మాట వరుసకు వచ్చాము, ఏదో సరదా కాసేపు కూర్చొని వెళ్ళిపోదాము అని మనం అనుకుంటే ప్రభు అంటాడు రేపొద్దున, హృదయాలను తెలిసిన దేవుడు అడుగుతాడు, మనల్ని లెక్క అడుగుతాడు. ఇంతవరకు నేను నీ కొరకు ఇది చేస్తే, నీ సంఘం కొరకు నేను దీన్ని చేస్తే, నువ్వు ఆ రోజు దేవుని వాక్యాన్ని ఎందుకు వినలేదు అని దేవుని చేత ప్రశ్నించుకుందామా మనము? అందుకే జాగ్రత్తగా విందాం. మొదటిగా మనం చేయకూడదు తప్పేంటో తెలుసా? మనకున్న వ్యక్తిగత అభిప్రాయాలను తీసుకొచ్చి బైబుల్ మీద, సంఘాల మీద మనము రుద్దకూడదు. మనకేమైనా చెప్పాలి మన సంఘంతో అనిపిస్తే, దేవుడు మనల్ని సంఘం మీద కాపరులుగా ఉంచాడు. కాపరి తన గొర్రెల యొక్క ప్రయోజనం కొరకు మంచి మాటలు చెప్పొచ్చు. ఎప్పుడు చెప్పాలి అంటే, అమ్మా ఇది జరుగుతుంది సంఘంలో, ఇది కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు. లేదా అయ్యా ఇది జరుగుతుంది సంఘంలో, ఇది కరెక్ట్ కాదు అని మనం చెప్పొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం నుంచి బయటికి వెళ్ళిపోయి దేవుని వాక్యం ఏది చెప్పట్లేదో దాన్ని మనము చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. ఒక దైవజనుడు ఇట్లానే దేవుని వాక్యాన్ని అన్ని తప్పుగా చెప్తున్నాడంట. అయితే ఆ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి ఒక రోజున మందు తాగటం మళ్ళీ మొదలు పెట్టాడంట. దైవజనుడు కూర్చొని సంఘ పెద్దలు నుంచోబెట్టి మందు తాగుతున్న వాడిని మందలించాలని అడిగాడు. అయ్యా నువ్వు ఎందుకు మందు తాగుతున్నావు అంటే ఆయన అన్నాడంట, పాస్టర్ గారు మీరే కదా చెప్పారు వాక్యంలో తప్పు కాదని అన్నాడంట. అందరూ ఆశ్చర్యపోయారు, సంఘం అంతా ఆశ్చర్యపోయింది. పాస్టర్ గారు మందు తాగడం తప్పు కాదంటున్నాడు, ఏంటిది అని ఆశ్చర్యపోతే అప్పుడు ఆయన అన్నాడంట,
ఏమన్నా తెలుసా? పాస్టర్ గారు మీరు మొన్న ఆదివారం ఏ వాక్యం చెప్పారు అని అడిగాడంట. ఏం చెప్పానయ్యా, ఆ మనుషులు లోపలికి వెళ్ళేది ఏదో అపవిత్రపరచదు, కానీ మనిషి నోట్లోంచి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది అని చెప్పారు కదా, మందు నేను నోట్లోంచి బయటికి తాగుతున్నాను లోపలికి వెళ్తుందా అని అడిగాడంట. చూసారా? అప్పుడు ఆయన అంటాడు, ఆయన లాజిక్ ఏంటో తెలుసా? నేను మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను, గుట్కాలు తింటాను, అన్నీ చేస్తాను, కానీ నా నోట్లో నుంచి ఏదైతే బయటకు వస్తుందో దాని పట్ల మాత్రం నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పాడంట. అట్లాగనే దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయినా దేవుని యొక్క వాక్యాన్ని మన సొంత ప్రయోజనాల కొరకు వాడుకున్న ఈ రోజున మీకు నాకు దేవుడిస్తున్న ఒక చక్కని గుణపాఠము లేదా ఒక చక్కని హెచ్చరిక ఏంటంటే, దేవుడు త్వరలో లెక్క అడగబోతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మన సొంత ప్రయోజనాల కొరకు మనము అటు ఇటుగా తిప్పకుండా దాన్ని మనం సరిగ్గా చెప్పాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవ తప్పు ఏంటి మనం చూస్తే, సంఘాల్లో దైవ సేవకులు సంఘం పట్ల కొన్నిసార్లు ప్రేమతో, అత్యంత ప్రేమతో వాళ్ళు చేసే ఒక తప్పు ఏంటో తెలుసా? సంఘాన్నంట దేవుని యొక్క వాక్యంతో కొడతారంట. ఏమంటున్నారు? సంఘాన్ని దేవుని వాక్యంతో కొడతారంట. ఆయన ఒక దైవ సేవకుడు ఈ విధంగా చెప్తున్నాడు, మనము దేవుని వాక్యాన్ని అందించి ఈ పులిపీట్ నుంచి లేదా ఈ యొక్క డయాస్ మీద నుంచి కిందకు వచ్చేటప్పుడు అంట ప్రజలందరూ కూడా దేవుడు ఇంత ప్రేమ కలిగిన వాడా అని దేవుని ఆరాధించాలి, కానీ మన అయ్యగారికి కోపం ఎక్కువ అని అనుకోకూడదంట కదా. ఎన్నోసార్లు వాక్యం చెప్పేటప్పుడు మనం కోపంతో ఊగిపోతాం, మనం మంచిదే, చాలా అద్భుతమైన విషయం అనుకుంటూ ఉంటాం. మన సంఘాలని దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టి తిట్టాల్సిన తిట్లన్నీ తిడతా ఉంటాం కదా. మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేక మన దేవుని మీద ప్రేమ అనుకొని సంఘాన్ని తిడతా ఉంటాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క సంఘము దేవునిది, నువ్వు కేవలం ఒక కాపరిగానే మీరు నియమించబడ్డాం. దేవుడు అంటున్నాడు, నువ్వు కాపరివి కాబట్టి నా గొర్రెల పట్ల నువ్వేం చేయాలో తెలుసా? ప్రేమతో వారిని నువ్వు గద్దించాలి. బైబిల్ ఎక్కడో కూడా కోపంతో ఖండించమని ఎక్కడా చెప్పదు. ఎక్కడైనా బైబిల్ అంటది ప్రేమతో వారికి నువ్వు చూపించు అని దేవుడు చెప్తున్నాడు. కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించేటప్పుడు మొదటిగా మన యొక్క ఆలోచనలను ప్రజల మీద రుద్దకూడదు. రెండవదిగా దేవుని యొక్క ప్రేమను వారికి చూపించాలి, కానీ మన యొక్క సొంత ఆలోచనలు, మన యొక్క సొంత కోపాలని ప్రజల మీద రుద్దకూడదు. రెండవ అంశంలోనికి వెళ్ళిపోదాం. నేను చాలా త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. రెండవదిగా ఏంటి అని మనం ఆలోచన చేస్తే, బిలీవింగ్ దట్ ద టెక్స్ట్ హ్యాస్ ఓన్లీ వన్ మీనింగ్. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఈ మైక్ ఇక్కడ పెట్టేసాను అనుకోండి. ఈ మైక్ ఇక్కడ పెట్టి ఈ అదే వచ్చా అన్న నీ బైబిల్ ఉన్నారు ఒకసారి బైబిల్ ఉన్నా ఇంకా బైబిల్ ఇవ్వండి, బైబిల్ అది జేబులో చూసారా, అలా పెన్ కదా. ఇప్పుడు నేను ఆయన ఏమడిగానండి, కానీ నాకేం కావాలి అక్కడ, ఆయన గారు పెన్ కావాలి, కానీ నేనేం అడుగుతున్నాను దాన్ని. ఇప్పుడు నాకు బైబిల్ కావాలంటే నేనేం అడగాలి, ఆయన గారిని బైబిల్ అనే అడగాలి. పెన్ను కావాలంటే ఏమని అడగాలి, పెన్ను కావాలని అడగాలి. ఇప్పుడు నేను బైబిల్ అడిగి పెన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, పెన్ను ఇస్తాడు ఆయన నాకు అంటే, మనం మాట్లాడే మాటలకి అర్థం ఉంటుంది కదా. మనం ఏమైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట ఒక చక్కని అర్థాన్ని కన్వే చేస్తుంది. ఎంతోమంది అనుకుంటూ ఉంటారు, బైబిల్ని చెప్పేటప్పుడు మనల్ని ఎంతోమంది చేసి ఇంకో తప్పు ఏంటంటే, ఒక వాక్యాన్ని తీసుకొని ఈ వాక్యంలో నుంచి మన నచ్చిన రూట్లన్నీ మనం చూసేసుకుంటూ ఉంటాం. ఇందాక చెప్పుకున్నాం కదా, దావీదు నాట్యం ఆడాడు అన్న అంశాన్ని తీసుకొని కొంతమంది ఏం వాక్యం చెప్తున్నారంటే, మీరు కూడా మీ చర్చిలో డిస్కో లైట్లు పెట్టుకుని ఎగరండి అని చెప్తున్నారు. అట్లా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు మనం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? మనము దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు లేదా చెప్పేటప్పుడు దేవుని యొక్క ఆ యొక్క చిన్న అంశం ఏదైతే ఉందో, ఇప్పుడు దావీదు నాట్యం ఆడను అని ఉందనుకోండి, దాని నుంచి మనం ఒక చక్కని శర్మన్ని లేదా ఒక దేవుని యొక్క వాక్యాన్ని దాని నుంచి మనం తీసేసి దాని నుంచి వాక్యాన్ని తయారు చేయకూడదు. మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు మనము ఏ వచనం నుంచి అయితే దేవుని వాక్యాన్ని మాట్లాడాలనుకుంటున్నామో ఆ వచనానికి పైన కొన్ని 10 వచనాలని, ఆ వచనానికి కింద 10 వచనాలని మనము చదవాలి. ఇంకా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అంటే, మీరు దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఒక చక్కని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక టాపిక్ని, ఆ పుస్తకం మొత్తాన్ని కూడా చదవాలి. నేను మీకు ఒక ఉదాహరణ చూపించి నేను నెక్స్ట్ అంశంలోనికి వెళ్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకుందాం. మరియు నా సహోదరుడును
జత పనివాడును తోడి యోధుడును నా తోటి యోధుడును మీ దూతయు మీ దూతయు అవసరములకు హెచ్చరించుకోవాలైన ఆ, ఉపప్రదీతుని యొద్దకు పంపుట ఎఫఫ్రాదీతును మీ యొద్దకు పంపుట సత్యమని అనుకుంటుని అగత్యమని అనుకుంటుని అతడు రోగి అయిన మీ వింటిరి గనుక మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై మీ అందరినీ చూడ మిగులు ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి నిజముగా అతడు రోగి అయి చావుకు సిద్ధమై ఉండెను గాని చావుకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. దేవుడు అతన్ని కనికరించెను. అతన్ని మాత్రమే కాక అతనిని మాత్రమే గాక దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్నును కనికరించని. ఇక్కడ ఆగుదాం ఒక నిమిషం. ఈ యొక్క వాక్యాన్ని మనం ఇతరులకు బోధించేటప్పుడు ఈ వాక్యం నుంచి మనం ఒక చక్కని సందేశాన్ని మనం తయారు చేయాలనుకోండి, చాలామంది మనలో చేసే తప్పు ఏంటంటే దీనిలో మనకు నచ్చిన పదం ఏదైనా ఒకటి తీసుకుంటాం. అతను రోగి అయి ఉన్నాడనో, లేదా అతను నాకు చాలా సేవ చేశాడనో ఏదో ఒక వచనాన్ని తీసుకొని ఆ వచనం నుంచి మనకు నచ్చిన మాటను మనం మాట్లాడుతూ ఉంటాం, మన నచ్చిన సందేశాన్ని ఇస్తూ ఉంటాం. అయితే ఒక సరి అయిన దైవ సేవకుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ వాక్యం నుంచి నువ్వు దేవుని సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటే ఆ ఫిలిప్పీలు రాసిన పత్రిక మొత్తాన్ని కూడా ఒక 3-4 సార్లు చదవాలి. ఆ 3-4 సార్లు చదివితే మనకేం అర్థమవుద్దంటే పౌలు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడో అన్న విషయం మనకు అర్థమవుతుంది. పౌలు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ వాక్యాన్ని రాసేటప్పుడు లేదా ఈ యొక్క పత్రికను రాసేటప్పుడు పౌలు ఎక్కడున్నాడో చెప్తారా ఎవరైనా? ఫస్ట్ లైన్లో ఇద్దరు కాకుండా. వెరీ గుడ్. ఆయన ఎక్కడున్నాడండి? చెరసాలలో ఉన్నాడు. చెరసాలంటే ఇప్పుడు మనకున్నట్టుగా జైల్లో కాదనమాట. ఆయన రోమాలో ఒక చెరసాలనగా ఒక గృహ నిర్బంధంలో ఉన్నాడు. ఒక ఇంటిని అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో ఉండి పత్రికలు రాస్తున్నాడు. అయితే పౌలుకి పని చేయడానికి కొంతమంది కావాలి, ఆయనకి సహాయం చేయడానికి కొంతమంది సేవకులు కావాలి. అప్పుడు ఈ సంఘము వారి దగ్గర నుంచి ఎఫెఫ్రాడిటు అనబడిన ఇతన్ని పంపించింది. ఎఫెఫ్రాడైటస్ అని పిలుస్తారు ఇతన్ని. ఇతను ఒక మంచి దేవుని సేవకుడు, ఎ సర్వెంట్ హూ ఈస్ వర్తీ ఆఫ్ డబుల్ ఆనర్. ఇతను రెండింతల మర్యాదకు కారణభూతుడు. ఇతను పౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను ఏం చేశాడు తెలుసా? తన ఆరోగ్యము క్షీణించిపోయేంతగా అతను పౌలుకి సేవ చేశాడు. అయితే ఇక్కడ పౌలు వీరికి దేవుని వాక్యాన్ని రాస్తూ ఫిలిప్పీలు రాసిన పత్రికలో అతను రాస్తున్న ఒక చక్కని మాట ఏంటి అని మనం గమనిస్తే ఆ పై వచనాలు ఆ యొక్క 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చూస్తే ఒక చక్కని అంశాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను మీతోనే చెప్పిద్దాం అనుకున్నాను కానీ సమయం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉంటాను. అతను దేని గురించి మాట్లాడుతున్నాడు అని మనం చూస్తే అక్కడ ఎన్నోసార్లు అతను మాట్లాడే ఒక కామన్ మాట ఏంటంటే ప్రతివాడు కూడా తన సొంత పనుల విషయమై అతను బాధపడటం కాదు, కానీ దేవుని సంఘం పట్ల అతను జాగ్రత్తని కలిగి ఉండాలి, ఇతరులను ప్రేమించాలి అన్న అంశాన్ని పౌలు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ తిమోతి మీ పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉన్నాడు, అతను తన సొంత పనుల కంటే దేవుని పనుల మీద ప్రేమ చూపిస్తున్నాడు అని మాట్లాడుతూ ఇప్పుడు ఎపఫ్రాదీతు గురించి మాట్లాడుతున్నాడు. అంటాడు ఎపఫ్రాదీతు కూడా తన సొంత ఆరోగ్యం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడు. అయితే అతను ఆరోగ్యంగా లేకుండా అనారోగ్యంతో ఉన్నాడని తెలిసినప్పుడు మీరు అతని విషయమై బాధపడుతున్నారు అంటే మీరు ఒకరి పట్ల ఒకరు ఏం చేస్తున్నారంట? ప్రేమను కలిగి ఉన్నారు అని పౌలు మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, ఇప్పుడు ఎంత చక్కని అద్భుతాన్ని దేవుడు ఇచ్చాడు చూడండి. ఈ యొక్క వాక్యాన్ని మన సంఘంలో మనం ఎలా చెప్పొచ్చు తెలుసా? ఇక్కడ చూస్తే పౌలు ఆరోగ్యం కొరకు ఎపఫ్రాదీతు తన సొంత ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. మనము కూడా దేవుని పని చేయడం కొరకు మన సొంత ప్రాణాలను త్యాగం చేయాలి, ఒకరికొకడు ఇటువంటి ప్రేమను కలిగి ఉండాలి అని వాక్యం చెప్తే ఎంత ఫలభరితంగా ఉంటుంది మన సంఘాలు. కానీ ఇటువంటి వాక్యాన్ని మనం చదవాలి లేదా చెప్పాలి అంటే ఏం చేయాలో తెలుసా? మొదటిగా ఈ వాక్యాన్ని మనం చెప్పబోయే అంశంలో నుంచి చెప్పబడే ఈ వాక్యాన్ని ఆ పైనున్న కొన్ని అధ్యాయాలను కిందున్న అధ్యాయాలను మనము చదవాలి. అప్పుడు మాత్రమే అతను ఏం మాట్లాడుతున్నాడో మనకి సరైన అర్థమవుతుంది. అలాగే ఒక వాక్యం నుంచి మనం చక్కగా ఒక మంచి విషయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు 1కి 4 సార్లు ఆలోచన చేసి ఈ వాక్యము నిజంగా దీని గురించి మాట్లాడుతుందా అని మనం గమనించాలి. ఇవన్నీ చెప్పకుండా ఇప్పుడు మనం చదివిన అధ్యాయంలో నుంచి నేను ఇంకేదైనా చెప్పాను అనుకోండి, ఇంకేదో వాక్యం మీరు దేవుణ్ణి ప్రేమించండి అని కాకుండా మీరు దేవుని కానుకలు ఇవ్వండి ఎపఫ్రాదీతులాగా అని చెప్తే ఏమన్నా అర్థం ఉంటుందా? దాంట్లో తలాతోక లేని వాక్యం చెప్పాడు అంటారు కదా. అందుకని
మనం దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది అన్న విషయాన్ని, ఆ పైనున్న వచనాల్ని, కిందున్న వచనాల్ని, ఆ యొక్క పుస్తకాన్ని మొత్తాన్ని కూడా చదివి దేవుని వాక్యాన్ని కొరకు సిద్ధపడాలి అని మనం చేసుకుంటున్నాను. మూడవదిగా కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకొక 2 టాపిక్స్ ఉన్నాయి, మనం ముగింపులోనికి వెళ్దాం. మూడవదిగా అతను చెప్పే మాట ఏంటి అని మనం చూస్తే, ఒక దైవ సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే ముందుగా దాని కొరకు ఎన్నో గంటలు కష్టపడడానికి ప్రయత్నం చేయాలి. నిజమే, మనకున్న సమయంలో ఎన్నో గంటలు కూర్చొని దేవుని వాక్యాన్ని ప్రిపేర్ అవ్వడం అంటే కష్టమే. కానీ ఒక చక్కని టిప్, మీకు ఒక చక్కని సలహా నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మీరు మొదట దేవుని వాక్యం నుంచి ఒక వాక్యాన్ని చెప్పాలి మీ సంఘంలో అనుకున్నప్పుడు, మీరు ఏ వాక్యాన్ని అయితే చెప్పాలనుకుంటున్నారో ఆ వాక్యాన్ని కనీసము 5 సార్లు చదవాలంట. ఎన్నిసార్లు చదవాలి? 5 సార్లు. ఎందుకు చదవాలి 5 సార్లు చెప్తాను వినండి. మొదటిసారి నువ్వు జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళిపోయి ఏం రాసుకోవద్దు, ఏం రాయకుండా మనం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. రెండోసారి చదివేటప్పుడు ఏ పదాలు మరలా అక్కడ రాయబడి ఉన్నాయో గమనించండి. ఇక్కడ ప్రేమను గురించిన పదము మరలా రాయబడింది. అంటే ఇక్కడ ప్రేమ ప్రాముఖ్యమైనది అనుకుంటా అని కొన్ని పదాలను రాసుకోండి. ఈ పదం ఎన్నిసార్లు రాయబడింది, ఈ పదం ఎన్నిసార్లు రాయబడింది. మూడోసారి చదివేటప్పుడు ఈసారి ఏం చేయాలి తెలుసా? ఈ యొక్క వాక్యం అంతా కూడా దేని గురించి చెప్తుంది అని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇందాక నేను చెప్పిన కథ లేదా నేను చెప్పిన ఒక వృత్తాంతం ఏంటో తెలుసా? నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి బస్సు ఎక్కాను, అక్కడి నుంచి ఇంటికి వచ్చాను, ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి మరలా నేను వెళ్తాను, ఇంత కష్టపడుతున్నాను అని ఒక విషయం ఎట్లయితే కథ చెప్పాను, ఇట్లానే బైబిల్ కూడా ఈ యొక్క వచనాలన్నీ కూడా దేని వైపు చూపిస్తున్నాయో గమనించాలి. నేను ఈ కథ అంతా ఎందుకు చెప్పాను తెలుసా? నేను కష్టపడి పనిచేస్తేనే దానికి ఫలితం ఉంటుందని ఎట్లయితే చెప్పాను, దేవుడు కూడా దేవుని వాక్యంలో మాట్లాడుతూ ఒక చక్కని కంక్లూషన్ని లేదా ఒక చక్కని చివరి అంశాన్ని దేవుడు బాగానే తీసుకొస్తాడు. అయితే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? 4వసారి చదివేటప్పుడు ఆ వాక్యం అంతా కూడా దేని గురించి మాట్లాడుతుందో నువ్వు రాసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఈ యొక్క చదివిన వాక్యంలో నుంచి ఏంటి ప్రాముఖ్యమైన అంశము నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ తెలిసిన అంశాన్ని గురించి మరింతగా నువ్వు లోపలికి వెళ్ళి దాన్ని చర్చించాలి. ఈ లోపలికి వెళ్ళి చర్చించే దగ్గర జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఒక దైవ సేవకుడు అంటే ఒకరోజు ఇట్లానే వాక్యాన్ని చదువుతా ఏం చేశాడంటే, నేను చాలా రోజుల నుంచి వేరే వాక్యాలు చెప్తున్నాను, ఈరోజు కొత్త వాక్యాన్ని చెప్దామని కళ్ళు మూసుకొని, ప్రభువా నాకు చక్కని వాక్యాన్ని దయచేయని బైబిల్ మూసి ఇట్లా బైబిల్ తెరిచాడంట. తెరిచి కళ్ళు మూసుకొని ఏలు పెట్టాడంట. ప్రభువా ఈ వాక్యం నుంచి నేను వాక్యం చెప్తాను, లేదా ఇది నాకు ఈ రోజున ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని చెప్పి అది తీసి చదివాడంట. మీరు కూడా చదవండి, దేవుడు ఏమి ఇచ్చాడు చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనము. తీసిన వారు ఎవరు ఉంటే బిగ్గరగా చదవండి. అతడు ఆ వెండి నాణెములు తీసుకొని దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకుని. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇది ఇస్కరియోతు యోధా గురించి మాట్లాడుతున్నాడు. చూసి ఏంటి ఏమని ఇప్పుడు ఇక్కడ దీని నుంచి ఏం తీసుకోవాలి? ఇతను వెళ్ళి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోవాలి. ప్రభువా ఏంటి ఇలాంటి వాక్యం ఇచ్చావు పొద్దున్నే, సాతాను ఏదో తప్పుడు వాక్యం ఇచ్చినట్టుందని మళ్ళీ బైబిల్ మూసి, ప్రభువా సరే మొదటిసారి తప్పిపోయింది కదా, రెండోసారి సరిగ్గా చూపించాను, మళ్ళా బైబిల్ మూసి మళ్ళా బైబిల్ తీశాడంట. ఈసారి అందరూ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం వచ్చిందంట. యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం వచ్చిందంట. చూడండి ఏముంది అక్కడ. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఏం చెప్పాడు? నువ్వు చేయుచున్నది త్వరగా చేయమని. అంటే ఇప్పుడు మొదటి దానికి రెండో దానికి కనెక్షన్ కలపాలనుకోండి ఏం చేయాలి? మొదట ఏమో ఉరి పెట్టుకొని చచ్చిపోమన్నాడు దేవుడు, రెండో వాక్యంలోనేమో నువ్వు చేయాల్సింది త్వరగా వెళ్ళి చేయమని. ఇట్లాంటి పులిహార పనులు మనము చేయకూడదు. మనము దేవుని వాక్యాన్ని ఒక వచనం నుంచి ఇంకో వచనానికి రెండు కలిపేటప్పుడు అసలు ఆ వచనం ఈ వచనం సరిగ్గా పనిచేస్తుందా అని మనం చూడాలి కదా. అంటే మొదట నువ్వు ఏ వాక్యం నుంచి అయితే వాక్యాన్ని ఒక సందేశాన్ని ప్రిపేర్ అవుతున్నావో ఆ వాక్యాన్ని 5 సార్లు చదవాలి. ఇప్పుడు ఏ వాక్యాన్ని అయితే మరలా క్రాస్ రిఫరెన్స్ అని పిలుస్తారంటే ఇంకొక వాక్యం దగ్గరికి వెళ్తాం కదా, ఆ వాక్యాన్ని కూడా 5 సార్లు చదవాలి. అట్లా మనం తీసుకునే ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో తీసుకొచ్చి పెట్టడం కాదు, కానీ ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా చదివి ఒక చక్కని దేవుని యొక్క సందేశాన్ని మనం ప్రిపేర్ అయినప్పుడు
అది ఒక చక్కని సందేశంగా వాడబడుతుంది. అయ్యా నేను మరి ఇన్ని రోజులు అలా చేయట్లేదు కదా, ఇన్ని రోజులు నాకు నచ్చినట్లుగా చేస్తున్నాను కదా, అయినా దేవుడు వాడుకుంటున్నాడు కదా అని అంటే దేవుడు అంటాడు, దేవుడు ఒక చక్కని మాట చెప్పాడు బైబిల్లో, ఎవరికి ఎంత తెలుసో దాన్ని బట్టే దేవుడు అంతగా వాళ్ళని శిక్షిస్తాడు. మీకు ఎంత తీర్పు ఉంటుందో తెలుసా? మీకు ఎంతవరకు తెలుసో మీకు అంత తీర్పు ఉంటుంది. నాకెంత తీర్పు ఉంటుందో తెలుసా? నాకు 10 తలాంతులు ఇవ్వబడినప్పుడు నేను 10 తలాంతులను వాడకపోతే నాకు 10 అంతల తీర్పు ఉంటుంది. మీకు 1 తలాంతు ఇవ్వబడింది అనుకోండి, ఆ 1 తలాంతులో నమ్మకంగా లేకపోతే మీకు దాని ప్రకారమే శిక్ష అనిపించబడుతుంది. అంటే ఇప్పుడు మీ అందరినీ ఈ యొక్క సభ ద్వారా మేము మరింత శిక్షకు పాత్రలను చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దేవుడు మీకు దేవుని వాక్యాన్ని ఎట్లా సిద్ధపడాలో దేవుడు ఒక చక్కని ప్రణాళికని ఇచ్చాడు. ప్రియమైన దైవ సేవకులారా, ప్రియమైన నాకంటే ఎంతో వయసులో అనుభవంలో ఎంతో గొప్పవారిని మీ అందరి ముందు నేను మీతో ప్రాధేయపడి దేవుని వాక్యాన్ని బట్టి నేను మీ అందరి ముందు చెప్తున్న మాట ఏంటంటే, మనము ప్రభు యొక్క సేవను మనము ఎంతో నమ్మకంగా చేద్దాం. మీరు ఎంతో నమ్మకంగా చేస్తున్నారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని సిద్ధపడేటప్పుడు దాని మీద మరింత ప్రయాసపడడానికి మనం ప్రయత్నము చేద్దాం. ముగింపులో ఒక మాట చెప్పి చివరి విషయాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఇట్లా మనము దేవుని యొక్క వాక్యాన్ని బోధించే ముందుగా 1కి 4 సార్లు మనము చదవాలి. 1కి 4 సార్లు మనం చదవాలి. నేను చివరి వాక్యాన్ని చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. అయితే అయ్యా మనము ఎట్లాగున్నా మనం సరిగ్గా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాము, మనము సరైన డైరెక్షన్లో వెళ్తున్నాము అని ఎట్లా మనం తెలుసుకోవాలి? హౌ టు డిజర్న్ ద రైట్ వే అని మీరు నన్ను అడిగితే, దేవుని వాక్యం ప్రకారం ఒక చక్కని ప్రిన్సిపల్ నేను మీతో చెప్తాను. ఆ ప్రిన్సిపల్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వాట్ ఈజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఆథర్? ఒక దైవ సేవకుడు ఈ యొక్క వాక్యాన్ని రాస్తున్న ప్రవక్త ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్నదాన్ని మనము గుర్తించాలి. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నేనేం చేద్దాం అనుకున్నాను, ఒక పుస్తకాన్ని తీసుకొద్దాము, మీలో అందరిలో బాగా అటెంటివ్గా ఉన్న వాళ్ళకి ఒక పుస్తకం ఇద్దాం అనుకున్నాను, కానీ నేను మర్చిపోయి వచ్చాను హడావిడిలో. నాకు క్షమించండి, ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకొస్తాను. అయితే ఇప్పుడు మీలో యాక్టివ్గా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, విందాం. మనము దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఫిలిప్పీలు రాసిన పత్రిక ఎవరు రాశారు చెప్పండి? పౌలు భక్తుడు రాశాడు. ఎవరికి రాశాడు? ఫిలిప్పీ సంఘానికి రాశాడు. కొరింథీలు రాసిన పత్రిక ఎవరు రాశాడు? ఆయన ఎవరికి రాశారు? రోమీలు రాసిన పత్రిక, ఓకే. తర్వాత పేతురు రాసిన పత్రిక ఎవరు రాశారు కదా? ఇట్లా మనందరికీ చక్కగా తెలుసు ఏ పత్రికలు ఎవరు రాశారో, కొంత జ్ఞానం మనందరికీ ఉంది కదా. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ పత్రికల్ని దేవుడు రాశాడా, మనుషులు రాశారా? మనుషుల చేత దేవుడు రాయించాడు. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న, చిక్కు ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మనుషుల చేత రాయించాడు, నేను నమ్ముతాను. అయితే దేవుడు మొదట ఆ పత్రికను ఎవరి కొరకు రాయించాడు? సరే, ఇప్పుడు ఈ ఈ ఫిలిప్పీ పత్రికని దేవుడు పౌలు చేత రాయించాడు. ఎవరికి రాయించాడు? మొదట దాన్ని ఫిలిప్పీ సంఘానికి రాయించాడు. మొదటి రిసిపియంట్స్ అండ్ ఫస్ట్ రిసిపియంట్స్ అని పిలుస్తారంటే, ఈ పత్రిక ముందు ఎవరి ఆత్మీయ జీవితాలకు కావాలి? ఫిలిప్పీయుల జీవితాలకు కావాలి. పౌలు ఆ యొక్క పత్రికలో దేని గురించి రాశాడు తెలుసా? ఫిలిప్పీ సంఘానికి ఏదైతే అవసరమైందో దాని గురించి రాశాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కో సంఘం నుంచి కొంతమంది వచ్చారు. మీ సంఘంలో ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు కదా. అట్లాగనే ఈ యొక్క పౌలు భక్తుడికి ఫిలిప్పీ సంఘంలో ఉన్న సమస్యలు ఏంటో తెలుసు కాబట్టి ఫిలిప్పీ సంఘానికి కావాల్సిన వాక్యాన్ని రాశాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, అదే వాక్యాన్ని దేవుడు మన జీవితాలు కూడా ఉపయోగపడేలాగా మార్చాడు. కానీ సేవకులైన మనం నేర్చుకోవాల్సిన ఒక మొదటి పాఠము, ఒక అత్యున్నతమైన ప్రాముఖ్యమైన పాఠం ఏంటో తెలుసా? మనము ఈ వాక్యము ముందు ఫిలిప్పీ సంఘానికి రాయబడింది అని మనం దాన్ని గుర్తుపెట్టుకొని, తరువాత మన సంఘాలకు కూడా రాయబడింది అని గుర్తుపెట్టుకొని ప్రిన్సిపల్స్ని మనం చూసుకోవాలి. కాంటెక్చువలైజేషన్ అని పిలుస్తారు. అంటే ఆ యొక్క సమయానికి ఈ యొక్క సమయానికి వ్యత్యాసాన్ని మనము గమనించాలి. ఆ రోజుల్లో పౌలు భక్తుడు ఒక మాట చెప్పారంటే, దాన్ని ఆ రోజు సంఘం ఎట్లా పాటించింది, ఈరోజు సంఘం ఎట్లా పాటించాలి అని మనం దాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆ రోజుల్లో బలి అర్పించాలి, ఈ రోజుల్లో బలి అర్పించకూడదు కదా. ఎట్లయితే వ్యత్యాసాలు ఉన్నాయో, మనము దేవుని వాక్యాన్ని సంఘానికి చెప్పేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒక చక్కని పాఠం ఏంటో తెలుసా? దేవుని వాక్యము ఇది అప్పుడెప్పుడో మొదటి శతాబ్దంలో ఉన్న సంఘంకి రాయబడింది కాబట్టి, మనకు కూడా రాయబడింది కాబట్టి, ఆ రోజుల్లో ఉన్న అంశాలు ఈ రోజుల్లో ఉన్న అంశాలు ఒకటేనా అని గమనించాలి. టైమ్లెస్ ప్రిన్సిపల్స్ అని కొన్నిటిని పిలుస్తారు. అంటే ఇవి ఎలాంటివి అంటే, ఈ ఆజ్ఞలు పాత నిబంధనలో ఉన్న వారికి వర్తిస్తాయి,
కొత్త నిబంధనలు ఉన్న వాటికి వర్తిస్తాయి. అనగా నీ దేవుడని యెహోవాను తప్ప నువ్వు ఏ దేవుడికి పూజించకూడదు అని పాత నిబంధన రాయబడి ఉంది. ఆ నిబంధన అప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఇప్పుడు మనము దాన్ని పాటించాలి. కానీ దేవుడు ఆ రోజుల్లో బలిపీఠానికి ఇంత చేయండి, ఇలాంటి వాటిని బలివ్వండి అని దేవుడు చెప్పాడు. ఈరోజు మనం చేస్తున్నామా? ఎవరైనా ఈరోజు చేయమంటే ఎవరు అంటారు? పిచ్చోడండి అని తెలియదు అంటారు కదా. అంటే ఆ రోజుల్లో పాటిస్తున్న వాడన్నిటిని ఈ రోజుల్లో మనము పాటించట్లేదు. కనుక దేవుని సంగమా, మనము చివరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దేవుని వాక్యాన్ని మన సంఘానికి బోధించేటప్పుడు మనము సొంత జ్ఞానాన్ని కొంత వాడాలి. ఈ జ్ఞానం ఎలాంటిది అంటే వివేచన అనాలి. దీని జ్ఞానం కంటే ఎక్కువగా ఈ వివేచన ఎలా ఉండాలి అంటే, ఆ రోజు సంఘానికి ఇవ్వబడిన ఈ యొక్క ప్రిన్సిపల్స్ అనేవి ఆ రోజు ఈరోజు ఒకేలా ఉన్నాయా, మారినాయా అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత దైవ సేవకులు లివింగ్స్టన్ గారు కూడా దేవుని వాక్యాన్ని అందిస్తారు. కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తున్నాను. మీరు రాసుకున్న వారు ఏమైనా ప్రశ్న ఉన్నట్లయితే మరలా అడగండి. కానీ దైవ సంగమా, దేవుని సేవకులారా, ఈరోజు ఈ అద్భుతమైన సెమినార్లో మీరందరూ కూడా విన్న వాటిని మన సంఘాల్లో నేనందరం కూడా దేవుని వాక్యాన్ని సిద్ధపడేటప్పుడు ఈ కొన్ని విషయాల్ని మన హృదయాల్లో పెట్టుకొని మన సంఘాల్లో ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటి ప్రకారం బోధిస్తే ప్రభు తప్పకుండా మన సంఘాల్లో గొప్ప ఆశీర్వాదాలని, ఉన్నతమైన గొప్ప విలువలని దేవుడు తీసుకొస్తాడని నమ్ముతున్నా. ప్రార్థన చేసుకొని సమయాన్ని దైవజనులకి అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుని తల వంచండి. పరిశుద్ధమైన ప్రభువా యేసయ్యా, ఈ దైవ సేవకులైన మీ అందరం, ఇక్కడ ఉన్న దైవ సేవకులు ఎంతో అద్భుతమైన వారు, ఎంతో ప్రేమ కలిగిన వారు. వారు నీ వాక్యాన్ని వినడానికి ఎంతో ఆసక్తితో వచ్చారు నాయన. విన్న ఈ మాటలు ప్రభువా, ఇవి ఊరికే వెళ్ళిపోకుండా ఈ విన్న వాక్యాన్ని ఇక్కడి నుంచి మర్చిపోయి వెళ్ళిపోతే నాయన ఎవరికి ఉపయోగం లేదు. కానీ మేమందరం కూడా ఈ వాక్యాన్ని విని ఈ యొక్క మంచి విషయాల్ని, ఈ యొక్క మంచి ప్రిన్సిపల్స్ని, కట్టడలను మేము పెట్టుకొని నాయన నీ వాక్యాన్ని మరింత అద్భుతంగా బోధించడానికి, నీ వాక్యం ద్వారా మరింతగా ఇతరులకు సేవ చేయడానికి, ఈ వాక్యాన్ని బోధించే విషయంలో నాయన ఎక్కడ కూడా అజాగ్రత్తగా మేము ఉండకుండా జాగ్రత్తతో నీ వాక్యాన్ని ఇతరులకు బోధించి మా సంఘాలను నీ వైపు తిప్పి మరింతగా నీ కొరకు గొప్పగా ఆత్మను సంపాదించే భాగ్యాన్ని మీరు మా అందరికీ దయచేయండి. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సార్ చప్పట్లు కొడుతూ అభినందించుదామండి. ఏమనొస్తుంది? బైబిల్లో ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా, ఇంకా ఏమన్నా అర్థం కాని సంగతులు మీకు ఉన్నప్పటికీ కూడా ఇది చాలా చక్కటి అవకాశం. లంచ్ బ్రేక్ తర్వాత ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా చక్కగా మీరు డిస్కషన్ చేయొచ్చు. సో కాబట్టి వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఇమ్మాన్యుయల్ ఫర్ షేరింగ్ ద వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్ టు ఆల్ ద పాస్టర్స్. చాలా సంతోషం అండి. మరి ఆలోచన విధానం మార్చబడినప్పుడు దేవుని హృదయాన్ని ఎరగగలిగితే సంఘం సత్యంలో నుండి సర్వసత్యంలోనికి నడిపించబడుతుంది. మరి కొద్దిసేపు సేవకులు మనం అందరం బయటకు వెళ్ళి కొంచెం 5 minutes బ్రేక్ తీసుకుందాం. మీ కొరకు టీ బ్రేక్ ఏర్పాటు చేశారు. దాని అనంతరం మనం రెండో సందేశంలోనికి వెళ్ళి లంచ్ సెక్షన్లోనికి వెళ్దాం. షార్ట్గా 5 minutes or 7 minutes బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం మనం. ఓకే అండి.